వల్మీకం. అరచేయి ఒక్కటే, ఏ వేలు గొప్పతనం దానిదే. కన్న తల్లి ఒక్కటే, కన్న కడుపులో పుట్టిన ఎవని పుట్టుక వానిదే. భూమి ఒక్కటే, భూమి మీద మొలిసిన చెట్టు చైతన్యం దేనిది దానిదే. పంచభూతాల్లో కలిసి పంచేంద్రియాలను నడిపిస్తున్న ప్రాణధార రక్తం. రక్తము తడిసిన మతం కుంపట్లు కమురు వాసన వేస్తున్నాయి. మట్టి మీద పుట్టి మట్టితో పెరుగుతున్న రక్తాన్ని వేరు చేయగలమా? మనకు కావలసింది పొట్టను బట్టని చేసి అడుక్కుంటున్న అనాథకు ఆశ్రయం కావాలని కోరుకుందాం. 5 వేళ్ళు అకుంఠిత దీక్షతో బిగించాలని కోరుకుందాం. గమ్మత్తుగా మత్తులో మునుగుతున్న మన కళ్ళ పొరలు తొలగిపోవాలని కోరుకుందాం. కష్టజీవి రెక్కల్ని చెమటను వేరు చేయగలమా? చర్మ రంధ్రాల్లో నీటి చెలమలున్నాయి. అవి నిక్కబొడిచిన రోమాలతో తవ్వుతుంటాయి. వాటి శ్రమకు తగిన ఫలితం దక్కాలని కోరుకుందాం. పత్రహరిత పుష్ప ఫలాల అడవులు ఎడారులు కావద్దని కోరుకుందాం. బతకడం ప్రధానమైనప్పుడు అది ఏ గుండె అయినా కావచ్చు, లబ్డబ్బని కొట్టుకుంటూ బతుకుతుంది. పీలుస్తున్న గాలిదేమతం, అంతటా లీనమైన వాయువుల్లో లేని చీలిక గుండెకెందుకు? మనం ఇంకా చిలక జోస్యాలు, హస్త సాముద్రికాల మీదనే ఆధారపడుతున్నాం. గారడీ ప్రపంచమైంది మనది. గానిగెద్దుకు ప్రశ్న ఉదయించదు. జీవితమే ఒక పరీక్ష అయినప్పుడు ఎవడికి వాడి సరిదిద్దుకొని మార్కులు వేసుకునే జీవిత పత్రం కావాలి. నీకు నీవే లక్ష్మణరేఖ గీసుకొని రామజపం చేయడం కాదు. ఇదిగో ఇక్కడ చూడు, ఈ చౌరస్తాలో కలువు, చౌరస్తాలో నీ రస్తా దొరుకుతుంది, వెతుక్కో. గుర్తిస్తున్నాం మట్టిని గుర్తిస్తున్నాం, మొక్క మొలుస్తుందని. మనిషిని గుర్తిస్తున్నాం, మానవత్వం ఉంటుందని. మతాన్ని గుర్తించి ఏమి లాభం? దాని మనోగతం వేరైనప్పుడు. అందుకే మతాలు మట్టి కాదు, మానవత్వము కాదు, నమ్మకాల వలిమీకాలు. అందులో పాములున్నాయి, జాగ్రత్త, కాటేస్తాయి. నమస్కారం.